ఆంధ్రప్రదేశ్లో ఒక మాస్టర్ని పిల్లలు కొట్టడంతో చనిపోయిన సంఘటన ఒక పక్కన ఆవేదన కలిగిస్తుంటే మరొక పక్కన ఒక హెడ్ మాస్టర్ని స్కూల్ పిల్లలు కాల్చి చంపిన సంఘటన ఇది ఛతర్పూర్లో జరిగింది. మధ్యప్రదేశ్లో స్కూల్కి ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని దండించడమే హెడ్ మాస్టర్ పాలిటీ శాపమైంది. పగబట్టిన విద్యార్థి బాత్రూంలోకి వెళ్తున్న హెడ్ మాస్టర్ని వెంబడించి వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి చంపాడు. హెడ్ మాస్టర్ ద్విచక్ర వాహనం మీద పరారైన అతన్ని పోలీసులు పట్టుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా దమోరా ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్లో చోటు చేసుకుంది. దిలాపూర్ గ్రామంలోని దమోరా స్కూల్లో చదువుకున్న విద్యార్థి తరచూ ఆలస్యంగా క్లాసులకు వస్తుంటాడు. శుక్రవారం కూడా ఆలస్యంగా రావడంతో ప్రధానోపాధ్యాయుడు సురేంద్ర కుమార్ సక్సేనా నిందితుడిని మరో విద్యార్థిని కొట్టారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో స్కూల్ ఆవరణలోని బాత్రూమ్కి వెళ్తుండగా సక్సేనాన్ని నిందితుడు అనుసరించాడు. వెంట తెచ్చుకున్న నాటు తుపాకీని సక్సేనా తలకు గురిపెట్టి కాల్చాడు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు సక్సేనాకు చెందిన ద్విచక్ర వాహనం మీద అక్కడి నుంచి పరారయ్యాడు. తుపాకీ శబ్దం విని విద్యార్థులు ఉపాధ్యాయులు ఉలిక్కిపడ్డారు. ఉపాధ్యాయులు వచ్చి చూస్తే సక్సేనా రక్తపు మడుగులు విగజీవిగా కనిపించారు. మేరకు వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. హత్యకు వాడిన తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తరచూ స్కూల్కి ఆలస్యంగా వస్తుంటాడని, సరిగ్గా చదువుకునేవాడు కాదని, ఉపాధ్యాయుల మాటలను లక్ష్య పెట్టేవాడు కాదని దర్యాప్తులో తెలియదు. అతనొక్కడే కాల్పులు జరిపాడు. అతనొక్కడే నిందితుడు అనేది స్పష్టమైంది. మరో విద్యార్థి అఘాయిత్యాన్ని ఆపేందుకు మాత్రమే బాత్రూమ్ వద్దకు వచ్చాడు. అనంతరం అతను ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత అతడు భయంతో ఎటో వెళ్ళిపోయాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు తుపాకీ సమకూర్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎస్పీ ప్రకటించారు.